హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే రుద్ర అయితే ఆ ఆల్బమ్ని చూసేసి కొద్దిగా ఫీల్ అయ్యి రిమెంబర్ చేసుకొని ఈ ఆల్బమ్ని బయటికి తీసిన వాళ్ళు ఎవరు అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే గంగ నేనే సార్ అనేసి అనడంతో ఎందుకు తీసావు ఏంటి అనేసి చాలా అంటే చాలా గంగ పైన కోప్పడి ఆ ఆల్బమ్ని తీసుకొని స్టోర్ రూమ్లో అయితే పెట్టేశాడనమాట. అలా పెట్టేసిన తర్వాత రుద్ర రూమ్లోకి వెళ్ళేసి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఇలా ఉండగా మరుసటి రోజు అంటే ఆ అమ్మాయి గురించి ఎలాగో అలాగా తెలుసుకోవాలి అని గంగ ఆతురతో ఏం చేస్తుంది అంటే నర్స్ వేషంలోన అక్కడ పార్క్ అయితే వస్తుందనమాట. అలా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వాకింగ్ జాగింగ్ చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే నర్స్ వేషంలో వచ్చిన అమ్మాయి గంగ అయి ఉంటుందన్నమాట. అలా గంగ వచ్చేసి ఎదురుగా ఆ అమ్మాయి కోసం వెతుకుతూ అంటే రుద్రసాన్ని ప్రేమించిన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే సడన్గా ఒక అమ్మాయి అయితే డాష్ ఇచ్చేస్తుందనమాట. అలా డాష్ ఇవ్వగానే ఆ అమ్మాయి అయితే ఏమంటుంది అంటే ఏ కళ్ళు నెత్తికెక్కాయా మేనస్లెస్ ఫెలో అనేసి అనగానే గంగకి పట్టరానంత కోపం వచ్చేసి ఏంటే ఏమన్నావే అని అడుగుతూ ఉంటే అప్పుడే ఆవిడ డాష్ ఇచ్చిన ఆవిడైతే ఏమంటుందంటే హౌ డేర్ యూ అనేసి చెయ్యి ఎత్తుకొని గంగనైతే కొట్టబోతుందనమాట. కానీ గంగ ఏం చేస్తుంది అంటే ముందే గంగ పవర్ఫుల్ కాబట్టి అలా ఆ అమ్మాయి చెయ్యి అయితే పట్టుకేసుకుంటుందనమాట. అలా పట్టేసుకొని ఇద్దరి మధ్యన హోరాహోరీగా గొడవ జరుగుతూ ఉంటుందన్నమాట. అలా రుద్ర అటువైపు వెళుతూ ఉంటే అప్పుడే రుద్రకి ఏమో జరిగింది అనేసి అలా చూస్తూ ఉంటాడనమాట. ఆ ఆవిడ వెళ్ళిపోగానే గంగ అక్కడ సీట్ పైన కూర్చొని బాధపడుతూ ఉంటే రుద్ర అప్పుడే గంగ దగ్గరికి వచ్చేసి నీతో గొడవ పడినవాడు అంటే నిన్ను టీచ్ చేసిన వాడు ఎక్కడున్నాడు వాడిని చూపియండి అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే గంగ ఆవిడనైతే చూపిస్తుందనమాట. అలా చూస్తూనే రుద్ర అయితే అలా చూస్తూనే ఉంటాడనమాట. అంటే రుద్రకి ఆవిడికి ఏమైనా సంబంధం ఉందా లేదంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనేది మనము రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.